హాయ్ హలో వెల్కమ్ టు మినీ వ్లాగ్. మార్నింగ్ జీరా వాటర్ తాగానండి. ఇక్కడ జొన్న దోశ చూపిస్తున్నాను. 2.5 గ్లాసెస్ జొన్నలు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకునేసి మెంతులేసి కడిగేసి నానబెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా దోశలు ఇడ్లీలు తినట్లేదు డైట్లో అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో అందులో పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఇది కొంచెం స్వీట్గా అనిపిస్తుంది దోశ. అలా నైట్ మిక్సీ చేసుకొని ఫర్మెంట్ చేసుకొని దోశ చేసుకుంటున్నానండి. దీంట్లోకి కాంబినేషన్ సాంబార్తో తింటే చాలా బాగా అనిపిస్తుంది. సో అలా బ్రేక్ఫాస్ట్ నేను ఇలా దోశ అండ్ సాంబార్ తోటి కంప్లీట్ చేశాను. తర్వాత యాక్చువల్గా ఈ దోశలు ఏంటంటే ఒక 3-4 డేస్ నార్మల్గా మనం ఎలా ఫర్మెంట్ చేసుకొని పెట్టుకుంటామో అలా ఫర్మెంట్ చేసుకొని పెట్టుకొని ఒక 4-5 డేస్కి సరిపడా చేసుకునేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ మిడ్ మార్నింగ్ నేను యాపిల్ తిన్నాను. లంచ్కి వచ్చేసి నేను ఒక రోటీ తీసుకునేసి బెండి కర్రీ సాంబార్ కర్డ్ తోటి ఫినిష్ చేశాను. అండ్ కుకుంబర్ కూడా తిన్నానండి. తర్వాత ఈవినింగ్ కాఫీ తాగాను. ఇక్కడ సూప్ తాగుతున్నానండి డిన్నర్కి. మిక్స్డ్ వెజిటబుల్ సూప్, బెట్ అండ్ డ్రింక్ ధనియా వాటర్ తాగుతున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఇట్లు మీ దివ్యా శ్రీనివాస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ వెరీ